కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం తెలుగు సినిమాలపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది? మన ఇండియన్ సినిమా ఎకానమీ ఓవర్సీస్ లో పడిపోతుందా? ఇకపై ఓవర్సీస్ రైట్స్ మునుపట్లా కాకుండా తగ్గుతాయా? నాన్ అమెరికన్ సినిమాలపై 100% టారిఫ్ అంటూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై స్పెషల్ స్టోరీ. నాన్ అమెరికన్ సినిమాలపై 100% టారిఫ్ విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. హాలీవుడ్ సినిమాలకు మాత్రమే కాదు, ఎన్నో దేశాల సినిమాలకు అమెరికా మంచి మార్కెట్. అక్కడ సినిమాలు విడుదల చేసినందుకు చాలా తక్కువ ట్యాక్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో అది సమస్యల్లో పడే అవకాశం లేకపోలేదు. ఇన్ వన్ వే ఇట్ ఇస్ వెరీ సిమిలర్ టు ది రూల్ దట్ మేమందరం తెలుగు సినిమాలు చెన్నైలో తీసేవాళ్ళం. అప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీని డెవలప్ చేయాలని చెప్పి అప్పుడు గవర్నమెంట్స్ ఇక్కడ మాకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వటం వల్ల మేము చెన్నై వదిలేసేసి హైదరాబాద్కి వచ్చాం. దానివల్ల లోకల్ హైదరాబాద్లో చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి. మన రాష్ట్రానికి ఒక ఇండస్ట్రీ వచ్చింది. అది ఫేరా అన్ఫేరా? ఒకే దేశంలో ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్ళిపోవటం. ఈ రాష్ట్రం అవసరం ఈ రాష్ట్రాన్ని, ఆ రాష్ట్రం అవసరం ఆ రాష్ట్రాన్ని. డెఫినెట్గా దీనివల్ల వీళ్ళు ఇది ఒట్టి ఇంగ్లీష్ సినిమాలకే వాడతారా ఈ రూలు? లేదు తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు, హిందీ సినిమాలు, ఇండియా నుంచి వెళ్ళిన సినిమాలకు కూడా వాడతారా అని తెలియదు. మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి? మన కామర్స్ సెక్రటరీలు మన గవర్నమెంట్ ద్వారా అమెరికాకి చెప్పి, సరే ఇంగ్లీష్ ఫిలిమ్స్కి అయితే ఓకే, ఫారెన్ లాంగ్వేజ్ ఫిలిమ్స్ మా సినిమాలకి ఈ టారిఫ్స్ వేయకండి, వేస్తే మేము కూడా మీ అమెరికన్ హాలీవుడ్ సినిమాలు, మీకు ఇండియాకి వచ్చిన హాలీవుడ్ సినిమాల మీద కూడా మేము ట్యాక్స్ వేయాల్సి వస్తుంది. కరోనా తర్వాత హాలీవుడ్ సినిమాలన్నీ కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాలకు వెళ్లి షూట్ చేస్తున్నాయి. అక్కడి దేశాలు ఎక్కువగా పన్ను మినహాయింపిస్తున్నాయి. అందుకే నాన్ అమెరికన్ సినిమాలపై 100% టారిఫ్ ప్రకటించారు ట్రంప్. ఈ టారిఫ్ కేవలం నాన్ అమెరికన్ సినిమాలకు మాత్రమే వర్తిస్తుందా, లేదంటే అమెరికాలో షూట్ చేసుకోలేని లోకల్ సినిమాలకు కూడా వర్తిస్తుందా అనేది సస్పెన్స్. అంటే ఆ నిర్ణయం తీసుకోవాలని తీసుకెళ్ళిపోతున్నప్పటికీ కూడా అమెరికా లాంటి బ్రాడ్ వేసు థింకింగ్ ఉండే కంట్రీ అలాంటి నిర్ణయం తీసేసుకుంటుందంటే ప్రపంచాన్ని అంతా రూల్ చేస్తున్నారు కదా వాళ్ళు, అమెరికన్సే కదా ఈరోజు. అమెరికా వెళ్ళాలని మన పిల్లలందరూ ఎందుకు అనుకుంటున్నారు? అలాంటి కంట్రీ ఇంత నేరోగా థింక్ చేద్దనేది ఓన్లీ సినిమా ఇండస్ట్రీలో ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు, మా సినిమాలు ఆడలేదు అనేది కాదు. వరల్డ్లో వాళ్ళకి అక్కడ ఎంత వస్తుందో వరల్డ్ అంతా ప్రతి కంట్రీలో కూడా ఇంగ్లీష్ మారుతుంది కదా. మరి అలాంటప్పుడు ఇది కొంచెం ఇబ్బందికరమైన సంఘటనగానే. ఈ మధ్య కాలంలో అమెరికన్ ప్రొడక్షన్ హౌజులు చాలా వరకు వేరే దేశాలకు వెళ్లిపోయాయి. ఈ క్రమంలో వాటిని మళ్లీ వెనక్కి తీసుకురావడానికి, పునర్వైభవం తేవడానికి ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది మన ఇండియన్ సినిమాల మీద ఎలాంటి ప్రభావం చూపబోతోంది అనేది కొన్నాళ్ళు ఆగితే తెలుస్తుంది. సో మనకు ఫ్యూచర్ బాగా ఉండబోతోంది. దీని నుంచి మనం ప్యానిక్ కావడానికి అసలు అవసరమే లేదు అని చెప్పని నేను అనుకుంటున్నాను. కొన్ని ప్రొడక్షన్స్, కొంతమంది ప్రొడ్యూసర్లు తాత్కాలికంగా కొంచెము బాధపడుతుండొచ్చు, కలెక్షన్స్ తక్కువైతే కాన. దాని తర్వాత ఈ పాలసీ కూడా చేంజ్ కాదు రేపు అని చెప్పని కూడా నేను చెప్పలేను. ఎందుకంటే ట్రంప్ ఈరోజు ఒకటి మాట్లాడతాడు, రేపు ఒకటి మాట్లాడతాడు.